సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, మీకు ఈరోజు అయితే నేను వాట్సాప్ ట్రిక్ అయితే చెప్పబోతున్నాను. సో అది ఏంటిదంటే, వాట్సాప్లో డిలీట్ అయిన మెసేజెస్ ఉంటాయి కదా, అవి చాలామంది మనకు మెసేజ్ పెట్టేసి మళ్ళీ డిలీట్ చేస్తారు కదా ఈ విధంగా. సో ఈ విధంగా మనం ఏ విధంగా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. కాబట్టి మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోకపోతే తొందరగా ఆన్ చేసుకోండి. సో నార్మల్గా మన వాట్సాప్ అయితే ఓపెన్ చేసినట్టయితే మనకు ఇప్పుడు చూడండి, నేను వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను కదా. సో ఈ విధంగానైతే మీకు కనబడతాయి కదా మెసేజెస్ అనేవి. సో ఈ విధంగా డిలీట్ అయినట్టు కనబడతాయి. సో అవి మనం చూడరాదు, ఏం చేయరాదు అనమాట. సో ఇప్పటివరకు డిలీట్ అయిపోయినాయని మనం చూడరాదు అనమాట. సో ఈ ఒక చిన్న ట్రిక్ అప్లై చేసి అయితే మాత్రం మనం ముందు జాగ్రత్త తీసుకొని మనం వాళ్ళు ఏమైతే పంపుతున్నారో అవన్నీ మనం చూడొచ్చు అనమాట. ముందుగానే వాళ్ళు డిలీట్ చేసినా సరే మీకు కనబడతాయి ఇందులోను. సో దాని గురించి అయితే మీరు ముందుగా ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి గైస్. ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా పైన లేకపోతే కింద సెర్చ్ బార్ కనబడుతుంది కదా, చాలామందికి పైన కనబడుతుంది. ఇప్పుడు అప్డేట్ అయినప్పటి నుంచి కింద కనబడుతుంది. సో అది ప్రెస్ చేసుకొని మనకి ఈ విధంగా అయితే టైప్ చేయండి అక్కడ. సో ఏమని టైప్ చేస్తారంటే వాట్సాప్ ఈజ్ రిమూవ్డ్ అని టైప్ చేయండి గైస్. సో ఈ విధంగా మనకు స్టార్టింగ్లోనే ఒక అప్లికేషన్ అనేది కనబడుతుంది అనమాట. సో ఈ విధంగా దాని లోగో అయితే ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకోండి మీరు. దీన్ని ఇన్స్టాల్ చేసుకొని సో ఇప్పుడు మన మ్యాక్సిమం ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది. సో అంతలోపు మన ఛానల్ని ఇంకా లైక్ చేయకపోతే తొందరగా లైక్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ట్రిక్స్ అనేది మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది డైలీ. సో ఈ విధంగా నాది ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుంది కదా, కొద్దిసేపు అయితే వెయిట్ చేయండి. సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అయితే బటన్ కనబడుతుంది. సో ఓపెన్ అయితే చేసుకోండి గైస్. సో రెడ్మీ ఫోన్లకి ఏమంటే సెక్యూరిటీ స్కాన్ అవుతుంది. సో కొద్దిసేపు వెయిట్ చేయండి. సో ఓపెన్ అయితే కనబడుతుంది, ఇంకో ఓపెన్ అయితే. సో ఆ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ కనబడుతుంది. స్టార్టింగ్లో ఈ విధంగా కనబడంగా మీరు నెక్స్ట్ అని ఇట్లా లేకపోతే సైడ్ కానీ స్క్రోల్ చేయండి మొత్తం అన్నీ. సో ఈ విధంగా స్క్రోల్ చేసుకున్న తర్వాత మీకు లాస్ట్కి ఈ విధంగా కనబడుతుంది. సో కింది ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు సెటప్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దాని గురించి నోటిఫికేషన్ యాక్సెస్ అయితే ఇవ్వాలి. సో ఈ నోటిఫికేషన్ యాక్సెస్ ఏంటిదంటే, మనకు ముందుగానే మనకు నోటిఫికేషన్స్ అన్నీ వాట్సాప్లో వచ్చినాయన్నీ ఇందులో సేవ్ అవుతాయి అన్నమాట. వాళ్ళు డిలీట్ చేసినా సరే మనకు ఇందులో సేవ్ అవుతాయి. కాబట్టి ఇది కంపల్సరీగా మీరు ఇవ్వాల్సిన ఆప్షన్ అన్నమాట. సో ఇది ఇచ్చేసిన తర్వాత మీరు బ్యాక్ అయితే వచ్చేసేయండి. సో ఈ విధంగా లోడింగ్ అని ఇంటర్ఫేస్ కనబడుతుంది. సో మీరు ఏదైతే యాప్ని చూడాలనుకుంటున్నారో, ఇన్ కేస్ మీరు ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అయితే వాట్సాప్, సో నాకు ఇవన్నీ యాప్స్ కనబడుతున్నాయి కదా, వీటన్నిటి నుంచి మనం అయితే మెసేజ్ చదవచ్చు అనమాట ఇక్కడ నుంచి. సో ప్రస్తుతం మనకి ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ కావాలి కాబట్టి నేను ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అయితే ఓపెన్ చేశాను, టిక్ చేసుకున్నాను. దాని తర్వాత ఈ విధంగా కింద గ్రీన్ కలర్ ఆప్షన్ ఉంటుంది కదా, అగ్రీ మీద ప్రెస్ చేసి నెక్స్ట్ మనకు లోడింగ్ అయితే తీసుకుంటుంది అన్నమాట. సో ఈ విధంగా లోడింగ్ తీసుకోగానే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట వితిన్ సెకండ్స్లో. సో నాది నెట్ ప్రాబ్లం ఉంది కావచ్చు, కొద్దిగా వెయిట్ చేయండి. సో ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా మీకు ఏదైతే డివైస్ కనబడుతుందో ఆ డివైస్ పేరు కనబడుతుంది అనమాట అక్కడ. సో మళ్ళీ ఈ అప్లికేషన్కి ఆటో స్టార్ట్ పర్మిషన్ అయితే ఇచ్చేసిన తర్వాత సో మీరు ఈ విధంగా బ్యాక్ అయితే వచ్చేస్తారు కదా. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు కొత్తగా వేరే ఆప్షన్ అయితే కనబడుతుంది అన్నమాట. అది కూడా మనకు బ్యాటరీ రిస్ట్రిక్షన్ సంబంధించింది. దీనికి నో రిస్ట్రిక్షన్లో పెట్టండి, ఎందుకంటే ఇది బ్యాటరీ కన్జ్యూమ్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్లో. సో దేని గురించి అంటే, మనకు బ్యాక్గ్రౌండ్లో మనకు డెలిట్ అయిన మెసేజెస్ వర్కౌట్ కావాలి, ప్లస్ ఇందులో స్టోర్ కావాలంటే యాప్ ఎంతో కొంత వర్క్ కావాలి. కాబట్టి సో అంతగానో మేము ఛార్జింగ్ ఉన్నది, కానీ మీరైతే పర్మిషన్ అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మనకు ఫైనల్గా ఈ విధంగానైతే డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట మొబైల్ మనకు యాప్ది అయితే. సో ఇక్కడ నుంచి మీరు మనకు వాట్సాప్లో వచ్చిన మెసేజెస్ అన్నీ చూసుకోవచ్చు, డిలీట్ అయిపోయినాయి అవి కూడా. సో అక్కడ డిలీట్ చేసినా సరే ఇక్కడ నుంచి అయితే మనము చూసుకోవచ్చు. సో మీకు ఇక్కడ మీ పైన ఆ వాట్సాప్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో అక్కడ వాట్సాప్ ఉంది, ఇక్కడ మనకు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఈ యాప్లో ఇంకో అమేజింగ్ ట్రిక్ ఏంటిదంటే, మనకు డిలీట్ అయిన మెసేజే కాదు, వీడియోస్, ఫొటోస్, ఫైల్స్ ఈ విధంగా ఉన్నాయి కదా మనకు, ఆడియోస్, ఇవన్నీ రికవర్ అయితే చేసుకోవచ్చు అనమాట. రికవర్ అంటే వాళ్ళు డిలీట్ చేసినా సరే మీరు ఈ విధంగా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట ఇవి. సో దాని గురించి మీరు డిటెక్టెడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ ఆప్షన్స్ అనేవి అడుగుతుంది. సో ఆ ఆప్షన్స్ అనేవి ఇచ్చేసేయండి మీకు ఏవేవి కావాలో. నెక్స్ట్ అయితే మనం చూసుకున్నట్టయితే వాట్సాప్ ఉంది, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఉంది కదా. సో ఇప్పటి నుంచి మీరు ఈ యాప్ ముందుగానే ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటేనైతే మీకు ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి మీకు డిలీట్ అయిన మెసేజెస్. ప్రస్తుతానికి మనం ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి మీరు ఇప్పుడు ఎట్లాగో మీరు కొత్త వాళ్ళే కాబట్టి, సో మీకు రాబోయే ముందు ఇప్పుడు రేపన్నా, ఎల్లుండన్నా, లేకపోతే ఈరోజు నైట్ అన్నా వస్తాయి కదా డిలీట్ అయిన మెసేజెస్, అవన్నీ ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి మీరు అక్కడ వాళ్ళు డిలీట్ కొట్టినా సరే మీకు ఇక్కడ షో అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ అయితే సెట్టింగ్స్లోకి అయితే చూద్దాం. ఈ సెట్టింగ్స్ అయితే కూడా బాగానే ఉన్నాయి ఇందులో ఈ అప్లికేషన్లో.
సో మనకు సెట్టింగ్స్ కనుక చూసుకున్నట్టయితే మీకు కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీకు ఈ విధంగా మీరు కొత్త కొత్త ఆప్షన్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి మీరు ఇంకా వేరే వేరే యాప్స్ నుంచి నోటిఫికేషన్స్ కావాలనుకున్న ఇక్కడ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు డూ యూ వాంట్ టు డిటెక్ట్ అండ్ సేవ్ డెలిటెడ్ ఫైల్స్ అంటే ఆటోమేటిక్గా ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు మీరు డెలిట్ అయిన ఫైల్స్. సో ఈ ఆప్షన్ కంటే ఎనేబుల్ చేసుకుంటే మీరు వాళ్ళు డెలిట్ చేసినా సరే మీ ఫోన్ లాక్లో ఉన్నా సరే ఇక్కడనైతే సేవ్ అయి ఉంటాయి అన్నమాట. జస్ట్ మీరు అక్కడ వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ డెలిట్ అయిన మెసేజెస్ ఉంటాయి కదా, వాళ్ళు డెలిట్ చేసినాయి ఆటోమేటిక్గా. సో అవి ఇక్కడ స్టోర్ అవుతాయి అన్నమాట. దాని గురించి అయితే ఈ పర్మిషన్ అయితే ఇవ్వాలి మనం. యాక్టివేట్ పర్మనెంట్ నోటిఫికేషన్ పర్మిషన్ అయితే ఇచ్చేసేయాలి. సో దీంతో మనకు పర్మనెంట్గానైతే ఈ యాప్ అనేది బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతుంది. సో ఏదైతే మెసేజెస్ వస్తున్నాయో వాటన్నిటిని డిటెక్ట్ చేసుకొని ఈ యాప్లో అయితే స్టోర్ చేసుకుంటుంది. సో దానివల్ల మీకు బెనిఫిట్ చాలా ఉంది కాబట్టి సో మీరు ఆటోమేటిక్గా అవన్నీ వాళ్ళు డెలిట్ చేసినా సరే మీరు చూడవచ్చు ఈజీగా. సో ఈ విధంగానైతే అప్లికేషన్ అయితే వర్క్ అవుతుంది గైస్. సో మీరు కావాలనుకుంటే వేరే వేరే సెట్టింగ్స్ కూడా చేసుకోండి. ప్రస్తుతానికైతే మెయిన్ సెట్టింగ్స్ అయితే నేను చెప్పేస్తున్నాను కాబట్టి సో మీరు వేరే వేరే సెట్టింగ్స్ కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే ఒకవేళ. సో ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. సో ఎందుకంటే మనం డైలీ అప్డేట్ ఇస్తుంటాం అన్నమాట వాట్సాప్ గురించి, లేదా మనకు టెక్ సంబంధించిన మొబైల్ ట్రిక్ సంబంధించిన అన్నిటి గురించి మనము అప్డేట్స్ అనేవి ఇస్తుంటాం అన్నమాట. సో డైలీ మన ఛానల్లో వీడియోస్ అయితే చాలా అయితే పోస్ట్ చేస్తాం. సో వాటన్నిటిని మిస్ కాకుండా చూడాలనుకుంటే బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే తెలుసు కదా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మొబైల్ ట్రిక్స్ అయితే మిస్ కాకుండానైతే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. బాయ్.